చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, సంధ్యా థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఒక ఆలోచనతోనే కూడా నోటీసులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ పాన్ ఇండియా అల్లు అర్జున్ తన ఫాదర్తో పాటు కూడా రావడం జరిగింది. అదేవిధంగా తనకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ముందే ఇక్కడ పోలీసులకు చేరుకోవడం జరిగింది. రేపు జరిగినటువంటి ఘటన మీద మొత్తం మీద పోలీసులు విచారించబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ జోన్ డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, ఐఓ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా కలిసి తనను విచారించబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సినిమా ప్రివ్యూ ఏదైతే బెనిఫిట్ షో జరిగిందో, బెనిఫిట్ షో జరిగిన రోజు తొక్కిసలాట జరగడానికి కారణం ఏంది, ఆ రోజు తిను ఎటువంటి సమాచారం ఇచ్చాడు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబడుతున్న చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తను పోలీసులకు సమాచారం ఇచ్చాను, పోలీసుల సమాచారంతోనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పినటువంటి అల్లు అర్జున్ మరి ఆ రోజు జరిగినటువంటి టైము ఎన్ని గంటలకు ఫోన్ చేశాడు, ఎప్పుడు మాకు సమాచారం ఇచ్చాడు, ఏం జరిగింది అనే పైన కూడా విచారణ చేయబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తొక్కిసలాట జరగడానికి కారణము తన బౌన్సర్లు ఎంతమంది తీసుకొచ్చాడు, ఆ బౌన్సర్లు ఉన్న నేపథ్యంలోనే తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఏంది అనేది కూడా విచారించబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ యజమానులు ఎవరైతున్నారో ఎవరి ఎదురుగా ఉన్నట్టు వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో ప్రేక్షకులు ఎంతమంది వస్తున్నారో, అక్కడ సినిమాకి సంబంధించిన కెపాసిటీ ఎంత, అక్కడ అలా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, అక్కడ 2 గేట్లు మాత్రం ఉన్నాయి, అక్కడ ఎన్నో అవుట్ 2 గేట్లు ఉండడంతో రోడ్డు సరిగ్గా లేకపోవడము, తక్కువ ప్లేస్ ఉండడంతో భారీగా ఒక పాన్ ఇండియా హీరో వస్తున్నాడు, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే, బెనిఫిట్ షోకి వస్తున్నాడు అంటే అక్కడ చిత్ర యూనిట్ వస్తున్నది అనే నేపథ్యంలోనే భారీగా చేరుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా థియేటర్లు టికెట్లు ఉన్న వాళ్ళు కాకుండా టికెట్స్ లేని వాళ్ళు చూడడానికి చాలా వందల వేల సంఖ్యలో వచ్చిన పరిస్థితి. అక్కడ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని కూడా పోలీసుల ఆరోపణ. కానీ పోలీసులు సినిమా చూడడానికి వస్తున్నటువంటి సమాచారం ఇచ్చింది అని తను చెప్పడం జరిగింది. కేవలం సినిమా చూడడానికి మాత్రమే అవకాశం ఇచ్చాము, కానీ ఇంత ఫ్యాన్స్తో ఇంత బౌన్సర్లతో ఇంత ర్యాలీగా రావడానికి మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి వాదన. అదే నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకునేదానికి సినిమా థియేటర్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వందల కొద్ది ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్స్ని స్వాధీనం చేసుకొని దాన్ని పరిశీలించి దానిపైన కూడా కేసు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అదే ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిన పరిస్థితులు. తనకు తాత్కాలికంగా బెయిల్ ఏదైతే మంజూరైందో ఆ తాత్కాలికంగా బెయిల్ను రద్దు చేయాలని చెప్పి మరొక పక్కన పోలీసులు కౌంటర్ దాఖలు చేసే పరిస్థితిని పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆ రోజు జరిగినటువంటి ఘటనే నెక్స్ట్ భవిష్యత్తులో జరగద్దు అంటే ఇటువంటి ఘటనలు పురాతన కావద్దనే విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి అల్లు అర్జున్ను ఈరోజు విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఇంకా కొన్ని టెక్నికల్ తన దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి కూడా ఈరోజు నోటీసు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తనకు సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి, తను కానీ ప్రభుత్వం పైన ఆరోపణ చేయడం కానీ రకరకాల ఆరోపణ చేసిన పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా మొన్న ఆల్రెడీ జరిగినటువంటి ఇయర్ రౌండప్లో కూడా కమిషనర్ మాట్లాడడం జరిగింది, ఏసీబీ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ రకరకాల సన్నివేశాలు చూసాం. తన ఫ్యాన్స్ కూడా కేవలము ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. వాటన్నిటి నేపథ్యంలో పోలీసులు కూడా రివర్స్లో రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రివర్స్గా వీళ్ళు ఉన్న దాని టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి అల్లు అర్జున్ పిఎస్కి రావడం జరిగింది. తను విచారించిన తర్వాత ఏమి చెప్పబోతున్నా చూడాలి. ఆల్రెడీ పోలీసులు కూడా ఒక క్వశ్చన్ కూడా రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారు, ఎంతమంది వస్తున్నారు అని చెప్పడం జరిగింది. అసలు సినిమాకు ఏ విధంగా తను వస్తున్నారు అనే దానిపైన కూడా పోలీసులకు చెప్పినటువంటి సమాచారం పైన కూడా విచారణ చేసే మొత్తం మీద ఒక పరిసర ప్రాంతాలన్నీ కూడా బారికేడ్లు పెట్టి లోపలికి ఎవరిని అనుమతించకుండా కేవలము అల్లు అర్జున్ సంబంధించిన వెహికల్ మాత్రమే లోపలికి రావడం జరిగింది. భారీ సంఖ్యలో కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. చిక్కడపల్లి పోలీసుల ప్రాంతాల్లో కూడా రోప్ పార్టీతో పాటు టాస్క్ ఫోర్స్ టీము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. తనకు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా ఎవరు రాలేదు. కేవలము ఫస్ట్ రోజు మాత్రమే తన దగ్గర ఉన్నటువంటి బౌన్సర్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్న పరిస్థితి. తను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన బౌన్సర్లు ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు ఒక్క బౌన్సర్ కనిపించకుండా కేవలం తన కుటుంబ సభ్యులు తనకు సంబంధించిన అడ్వకేట్ల సమక్షంలో తను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పోలీసులు కూడా తను కాన్వాయ్ ద్వారా పోలీసులకు వచ్చిన నోటీస్ ఇచ్చడం జరిగింది. తను పోలీసులు కూడా లిఫ్ట్ తీసుకొని రావడం. ఎందుకంటే మధ్యలో మన ఇబ్బంది తన ఉద్దేశంతో కూడా పోలీసులు కూడా తనకు వాహనానికి కూడా
ముందు వెనకాల పోలీస్ వాహనాలు పెట్టి తన మధ్యలో పెట్టుకొని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చూసాం ఇప్పటిదాకా. ఎందుకంటే వల్ల తను ఒక్కడు కనుక వస్తున్నట్టే మధ్యలో కనుక అవసరం అనుకుంటే ఫ్యాన్స్ అడ్డుకునే అవకాశాలు ఇప్పుడు చూడడానికి కూడా ఆతుత ఉండే అవకాశాలు కనుక అట్లాంటి కాకుండా పోలీసులు ముందుగానే అక్కడ ఘటన ఇంటి దగ్గరికి చేరుకొని టాస్క్ ఫోర్స్ టీము లోకల్ పోలీసు చేరుకొని ఆ ముందు పోలీసు వెహికల్స్ వెనకాల మధ్యలో తన వెహికల్ వెనకాల పోలీసు వెహికల్ ఆ 3-4 వెహికల్స్ వేసుకొని కాన్వాయ్ల మధ్య అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి లోపలికి తీసుకువెళ్లారు. తను కాసేపట్లో తనకు మొత్తం మీద క్వశ్చన్ అవర్స్ ప్రారంభించబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రశ్నల వర్షం కురిపించబోతుందని చెప్పుకోవాలి. అసలు ఆ సినిమా ఈవెంట్కు సినిమా జరిగినటువంటి బెనిఫిట్ షోకు వస్తున్నటువంటి కారణం ఏంది, తన తర్వాత రావచ్చు, లేకుంటే పోలీసులకు ముందుగానే తను ఒక లిఖితపూర్వకంగా లెటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్స్పెక్టర్ పెట్టుకోవాలి, స్థానిక పోలీసులు పెట్టాలి, ఏసీపీకి డీసీపీకి ఒక ప్రొఫార్మ్ ఉంటుంది. అట్లాంటిది కాకుండా డైరెక్ట్గా ఒక సమాచారం లేకుండానే సినిమా థియేటర్ వాళ్ళు సినిమా చూడడానికి వస్తున్నారని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాడు. అట్లా కాకుండా బౌన్సర్లతోని రావడంతోనే తను కేవలం పాన్ ఇండియా హీరో ఉన్నటువంటి అల్లు అర్జున్ రావడంతోనే అక్కడ ప్రేక్షకులు భారీగా చేరుకోవడం తొక్కిసలాట జరిగిందని పోలీసుల ఆరోపణ. కనుక దానిపైననే విచారించబోతున్నారు. కేవలం నేను సినిమా ప్రతిసారి చూడడానికి వస్తాను, గత 20 సంవత్సరాల నుంచి కూడా అదే సంధ్యా థియేటర్లో సినిమా చూస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చాడనేటువంటి పరిస్థితి తను మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. కనుక తన అల్లు అర్జున్ ప్రతిసారి వస్తున్నంటే మరి ఇప్పుడు జరిగినటువంటి పుష్ప 2 ఫ్యాన్ ఇండియా మూవీ కావడము, అదేవిధంగా ఎక్కువ హైప్ రావడము, ఇటువంటి రకరకాల వదంతులతో కూడా అక్కడ పబ్లిక్ అక్కడ ప్రేక్షకులు ఎక్కువ చేరుకోవడం. ఎందుకంటే ఆల్రెడీ సినిమా థియేటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఆ సినిమాకు కెపాసిటీకి తగినటువంటి పబ్లిక్ రాకుండా ఎక్కువ మోతాదులో రావడం. అదేవిధంగా అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ థియేటర్స్ ఏదైతున్నాయో ఆ థియేటర్లలో కూడా చాలామంది కూడా సినిమా టికెట్లు దొరకని వాళ్ళు అల్లు అర్జున్ చూడడానికి అక్కడ పక్క థియేటర్ నుంచి కూడా అక్కడ డైవర్ట్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక సంధ్యా థియేటర్ పైకి అక్కడ వెచ్చుకుపడడంతో తొక్కేసలాట జరిగిందని కూడా పోలీసులు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. అల్లు అర్జున్ కనుక ఖచ్చితంగా తను పర్మిషన్ కనుక లీగల్గా తను పోలీసులకు పర్మిషన్ పెట్టి తీసుకుంటే మాత్రము భారీగా పోలీసులు మోహరించే వాళ్ళము, ఇటువంటి తొక్కిసలాట జరిగేది కాదు కానీ పోలీసుల వర్షను. కనుక ఈరోజు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారంగా, అదేవిధంగా తను మీడియాతో మాట్లాడినటువంటి కానీ తను సంబంధించిన ట్వీట్లు కానివ్వండి, ప్రభుత్వం పైన అయితే మాట్లాడి ఇవన్నిటి ఆధారంగానే పోలీసులు విచారించబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే విచారణలో భాగంగా ఈరోజు ఏసీపీ, డీసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలోనే అల్లు అర్జున్కు విచారించబోతున్నారు. అదే దాంతో పాటు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అడ్వకేట్ సమక్షంలోనే విచారించబోతున్నారు. అడ్వకేట్ కూడా ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కు ముందే వాళ్ళకి సంబంధించినటువంటి టీము ఇక్కడ చేరుకున్న తర్వాతనే ఆల్రెడీ వాళ్ళు వచ్చిన వెంటనే 5-10 మినిట్స్లోనే అల్లు అర్జున్ చేరుకోవడం జరిగింది. అంటే అల్లు అర్జున్కు ఉన్నటువంటి న్యాయవాదుల ముందనే అక్కడ విచారణ జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగానే తను విచారించబోతున్నాడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ పై పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్కు సంబంధించినటువంటి వాటిని ఆధారంగానే కూడా మరొకసారి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. తనకు బెయిల్ హైకోర్టు న్యాయాలయంలో వేయడంతోనే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తాత్కాలిక బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీసు తరఫున కూడా ఈరోజు అవసరం అనుకుంటే పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తుందని చెప్తున్నాం. ఈరోజు తనను విచారించిన తర్వాత అసలు ఏం జరగబోతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్లయితే పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అడవిడ, అసలు తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరు లేరు, వాళ్ళకి సంబంధించిన బౌన్సర్స్ లేరు, ఏమీ లేదు. ఇక్కడ కేవలము పోలీసుల అడవిడే మాత్రమే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పోలీసులే ఒక అత్యుత్సాహం ఒక్కోసారి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే అది సినిమా కాదు, షూటింగ్ కాదు. అక్కడ సంబంధించినటువంటి ఒక A11గా నిందితుడిగా చేర్చారు. తనకు నోటీసు పోలీసులు ఇచ్చాడు. ఆ నోటీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో తను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసుల ముందు హాజరయ్యాడు. కనుక ఇక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టడము, రోపాటి పెట్టడము, ఇదంతా రకరకాలుగా హైప్ చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా కూడా ఆంక్షలు విధించి పోలీసులు కూడా నెట్టేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అసలు మీడియా నెట్టేస్తున్నప్పుడు పోలీసులకు మీడియా కెమెరామెన్లకు కూడా వాగ్వాదం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే పోలీసులు కూడా ఇక్కడ రోపు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే పోలీసులు ఇక్కడ అక్కడ ఎవరు కూడా లేని దానికి ఇంత అడావిడి చేస్తున్నారంటే అసలు వీళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే మరి పోలీసు అధికారులు ఆఫీసర్స్ మరి ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కావడం లేదు. ఆల్రెడీ అక్కడికి వచ్చిన లోపల ఉన్నారు, లోపలికి ఎవరు దూసుకుపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అడ్వకేట్ ఉన్నాడు, పోలీసు ఐఆర్ ఆఫీసర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్లే అడావిడి కనిపిస్తుంటారు. ఎందుకంటే లోపలికి ఎవరు వెళ్ళకుండా, ఎందుకంటే లోపలికి ఎవరు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేదు, అవసరం కూడా లేదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ వీళ్ళే కొంచెం అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మొత్తం మీద తనకు కాసేపట్లో ప్రశ్నల్లో
సంధించినటువంటి పరిస్థితి ఏదంటే ఏసీపీ అండ్ డీసీపీ సంబంధించినటువంటి నేపథ్యంలోనే తను పిలిపించడం జరిగింది. అవన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పాన్ ఇండియా మూవీ రిలీజ్ రోజు జరిగినటువంటి ఘటన కానివ్వండి, జైలు నుంచి వచ్చిన తర్వాత కానివ్వండి, అసలు ఏం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేసి దాని ఆధారంగానే ఈరోజు విచారణ చేయబోతున్నటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కనుక తను ముందు తనతో పాటు ఉన్నటువంటి అడ్వకేట్లు, ఆ సంధ్య థియేటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎట్లాంటి సమాచారం ఇచ్చారు, ఎంతమంది వస్తున్నారు పోలీసులకు చెప్పారు, అసలు ఆ రోజు కేవలం హీరో వస్తుందా, హీరోకి సంబంధించినటువంటి మూవీ యూనిట్ వస్తుందా, లేకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వస్తున్నారా, అది ఎంతమంది వస్తున్నారు, అని ఎట్లాంటి పర్మిషన్ తీసుకున్నారు అనేది కూడా పోలీసులు వాళ్ళని కూడా అడుగుతున్న పరిస్థితి. మరి కేవలం ఫోన్ ద్వారానే సమాచారం ఇచ్చారా, మరి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారంటే ఎన్ని గంటలకు ఫోన్ చేశారు, ఎంతమంది వస్తున్నారు సమాచారం ఇచ్చారు, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసులకు ఫోన్ చేస్తే కనుక ఆ ఫోన్ కాల్ రికార్డు ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్ని గంటలకు ఫోన్ చేశారు, ఇన్స్పెక్టర్ చేశారా, ఏసీపీ చేశారా, డీసీపీ గారు చేస్తారా, ఎవరికి ఫోన్ చేశారు, ఆ సంధ్య థియేటర్ నిర్వాహకులు చేస్తారా, లేకుంటే హీరోకి సంబంధించిన పిఏ కానీ హీరోకి సంబంధించిన మేనేజర్ చేస్తారా, మరి ఎవరు చేస్తారు, మైత్రి మూవీ మేకర్ చేస్తారు, ఎవరు చేస్తారు అనే దానిపైన కూడా పోలీసులు కూడా క్షుణ్ణంగా మొత్తం మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎటువంటి సమాచారం లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా మరొక కేసు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ సినిమా చూడడానికి వెళ్ళినటువంటి రేవతి చనిపోవడానికి కారణము అక్కడ బౌన్సర్లు, హీరో, అక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండడం, తొక్కిసలాట చనిపోయిందని కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు కూడా భావించడం జరిగింది. తనపైన కూడా కేసు నమోదు చేస్తారు. కానీ అక్కడ మళ్ళొకసారి చూస్తే తన ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. తన ఫ్యాన్స్ రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోనే ఈరోజు ఈ పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే రోజు కనుక ఖచ్చితంగా వీళ్ళు సరైనటువంటి జాగ్రత్త చర్యలతోని పర్మిషన్ తీసుకొని కనుక ఉంటే ఈ రోజు ఫ్యాన్ ఇండియా హీరో ఇక్కడికి వచ్చి హాజరు కావాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే తగిన జాగ్రత్త తీసుకుంటుంటే ఇటువంటి ఘటనలు జరగపోతుండే. ఈ బెనిఫిట్ షో ఏదైతే ఇస్తారో అక్కడ తొక్కిసలాటలు చనిపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కూడా ప్రభుత్వము ఏదైతే బెనిఫిట్ షో వచ్చిందో అది కూడా తప్పిదామని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలా, బెనిఫిట్ షోలు ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం ఇస్తున్నారు, కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొని నటిస్తున్నారు అంటే వాళ్ళ డబ్బును సమకూర్చడానికి ప్రభుత్వానికి లాభం ఏంది అని కూడా ప్రశ్నిస్తున్నట్టు మనకు ఒక పక్కన. ఎందుకంటే ఈ ఒక బెనిఫిట్ షోలు ఎవరి కోసం, ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వము బెనిఫిట్ షోను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతోనే ప్రేక్షకులు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇట్లాంటి బెనిఫిట్ షోల వల్ల చాలామంది కూడా ఇటువంటి ఘటన జరుగుతాయని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు కాసేపట్లో కూడా తన విచారణ ప్రారంభం అవుతుంది. విచారించిన తర్వాత మరి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందా, లేకుండా పోలీసులకు ఎటువంటి అనుమానాలని, వాటి అనుమానాలన్నింటినీ కూడా అతని నుంచి సినిమా హీరో అర్జున్ నుంచి కూడా రాబట్టి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకసారి కూడా అందుబాటులో ఉండాలి, అవసరం అనుకుంటే వాళ్ళకి ఏమైనా అనుమానం డౌట్ ఉంటే మరొకసారి పిలిచి అందుబాటులో ఉండాలని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి.